హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నాకు కమెంట్ బాక్స్‌లో చెప్పండి. నేనైతే ఈ వీడియోలో ఎంతో తేలికగా చేసుకునే సగ్గుబియ్యం వడియాలు చాలా సింపుల్‌గా, ఈజీగా ఎలా పెట్టుకోవచ్చో చూపించబోతున్నాను. ఎండతో పని లేకుండా ఇంట్లోనైనా ఫ్యాన్ కింద సింపుల్‌గా ఆరిపోతాయన్నమాట ఇవి. దానికోసం నేను ముందు రోజు నైటే ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని నీట్‌గా వాష్ చేసుకొని, ఆ సగ్గుబియ్యంలో 2 కప్పుల నీళ్లు పోసి నానబెట్టుకున్నాను. నైట్ నానబెట్టుకోకపోయినా 4-5 అవర్స్ ముందల నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ సగ్గుబియ్యాన్ని. నెక్స్ట్ డే మార్నింగ్‌కి సగ్గుబియ్యం ఈ విధంగా మెత్తగా నాని ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్ర తీసుకొని దానిలో 6 కప్పుల నీళ్లు పోసుకొని నీళ్ళని మరగనివ్వాలి. మొత్తంగా ఒక కప్పు సగ్గుబియ్యానికి 8 కప్పుల నీళ్లు పడతాయండి. రాత్రి మనం 2 కప్పుల నీళ్ళతో నానబెట్టుకున్నాం కదా! అండ్ ఇవి 6 కప్పుల నీళ్ళతో మనం బాయిల్ చేసుకోవాలి. అండ్ ఈ వాటర్‌లోనే 2 స్పూన్స్ జీలకర్ర, దాంతోపాటు సరిపడా సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న ఈ సగ్గుబియ్యాన్ని కూడా వేసేసి కుక్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం కుక్ అవ్వడానికి 20-30 మినిట్స్ పడుతుందండి. ఇందాక నేను చిల్లీ ఫ్లేక్స్ వేయడం మర్చిపోయాను. అందుకని ఇప్పుడు వేస్తున్నా అనమాట. ముందైనా వేసుకోవచ్చు, ఇప్పుడైనా వేసుకోవచ్చు. 2, 3 ఎండుమిరపకాయలని మంచిగా దంచి చిల్లీ ఫ్లేక్స్ లాగా చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే కారం వేసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా 20-30 మినిట్స్ తర్వాత మనకి సగ్గుబియ్యం బాగా ఉడికి ఈ విధంగా దగ్గరికి వచ్చేసింది. ఇది ఉడికినా కూడా ఈ విధంగా లూజ్‌గానే ఉంటుంది. కానీ చల్లారేటప్పటికి దగ్గర పడుతుంది కదా! 20-30 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది ఈ సగ్గుబియ్యం మనకి. అండ్ మనకి వడియాలు పెట్టుకోవడానికి వీలుగా ఉందో లేదో తెలుసుకోవడం కోసం ఒక ప్లేట్‌లో ఈ విధంగా వడియంలాగా పెట్టుకొని చూసినా మనకి సరిపోతుంది. అండ్ దీన్ని మధ్యలోకి ఈ విధంగా కట్ చేస్తే ఎటు స్ప్రెడ్ అవ్వకుండా నీట్‌గా కట్ అయిపోతుంది కదా! ఈ స్టేజ్‌లో మనకి వడియాలు పెట్టుకోవడానికి పిండి రెడీగా ఉన్నట్లు అన్నమాట. సో, స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని చల్లారినాక వడియాలు పెట్టుకోవాలి. క్లాత్ మీద పెట్టుకున్నా పర్వాలేదు. ఇది చల్లారినాక పెట్టుకుంటాం కాబట్టి పాలిథీన్ కవర్‌లో పెట్టుకున్నా, ఒక ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకున్నా పర్వాలేదు అండి. నేనైతే మా బాల్కనీలో ఒక టేబుల్ మీద ఈ విధంగా కవర్ వేసి అరేంజ్ చేసుకొని వడియాలనేది పెట్టుకున్నాను. ముందుగా మనం కవర్‌కి ఆయిల్ అనేది అప్లై చేసి ఈ విధంగా వడియాల్లాగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆఫ్టర్‌నూన్‌కి ఇది స్టిక్కీగా అయిపోయినాక ఇది మంచిగా కదలకుండా ఉంది అనుకున్నప్పుడు నేను వేరే బాల్కనీలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఎండబెట్టుకున్నాను. ఈవినింగ్‌కి ఈ విధంగా నాకు వడియాలనేది ఎండిపోయి ఉన్నాయన్నమాట. తీస్తుంటే చాలా సింపుల్‌గా కూడా వచ్చేస్తుంది. వీటన్నిటిని ఒకసారి ఈ విధంగా తీసి రివర్స్ చేసి ఎండబెట్టుకుంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ కల్లా నాకైతే పూర్తిగా ఎండిపోయినాయి వడియాలనేవి. ఇలా ఎండిపోయిన ఈ వడియాల్ని మనం ఎయిర్‌టైట్ కంటైనర్స్‌లో కానీ, ఏదైనా డబ్బాల్లో కానీ స్టోర్ చేసేసుకుంటే మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటదన్నమాట. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఆయిల్ బాగా హీట్ అయినాక ఈ విధంగా మనం ఎండబెట్టుకుని వడియాల్ని వేసుకొని వేయించేసుకుంటే పప్పులోకి, సాంబార్లోకి, రసంలోకైనా చాలా బాగుంటుంది సైడ్‌కి. ఇంతేనండి. చాలా సింపుల్‌గా ఈ సగ్గుబియ్యం వడియాలనైతే ఎవరైనా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే, యూస్‌ఫుల్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.